రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు కలెక్టర్ కార్యాలయం గేటు ముందు కంచివేశారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను పూర్తిగా స్మరించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. అలా కల్పించని పక్షంలో నిరుద్యోగ వృత్తిని నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. అది నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అధికారం చేపట్టి సంవత్సరం అవుతా ఉంది. ముఖ్యమంత్రులుగా మంత్రులుగా పదవులు అనుభవిస్తున్నారు. లక్షల జీతాలు తీసుకుంటారు తప్ప ఓట్లేసి గెలిపించినటువంటి నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చెప్తా ఉన్నాడు, సూపర్ 6 పథకాలు అయితేనేమి ఉద్యోగాల కల్పన చేయాలంటే బడ్జెట్ ఎక్కువైతుంది, భయం వేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట మాట్లాడుతుంటే అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరు కనుక స్పందించకుండా పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉంది, ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అణచేస్తాం.